ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే తెలంగాణ పోలీసుకి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్, పీజీకి సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవ్వాలంటే ఒక 5-6 సబ్జెక్టులు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఆ 5-6 సబ్జెక్టులకు సంబంధించినటువంటి చూసుకుంటే ఈజీగా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక 7437 పోలీస్ వేలకు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ఏంటంటే అప్లికేషన్లు ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అనే దానికాక మనం చూసుకుంటే ఆగస్టు 19న ఉదయం 8 గంటల నుండి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 PM వరకు ఈ అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానిస్టేబుల్కి 600, ఎస్ఐకి అయితే ఎస్సీ ఎస్టీలు వచ్చేసి 750 రూపాయలు నిర్ణయించడం జరిగిందనమాట. ఇక మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానిస్టేబుల్కి 1200, ఎస్ఐకి 1500 అనమాట. ఎస్ఐకి 1500 రూపాయలు కట్టవలసి ఉంటుంది అనమాట. ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు ఒక 50 రూపాయలు, మిగిలిన వారికి 100 రూపాయలు చొప్పున మినహాయింపులు అనేవి ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ అప్లికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సుమారుగా ఒక 45 రోజులు 45 డేస్కి మనకి ఏం చేస్తారంటే 45 డేస్ తర్వాత ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకి సెప్టెంబర్ 9తో ముగుస్తుంది అనమాట. సెప్టెంబర్ 9తో ముగుస్తుంది. మళ్ళీ ఇంకేమైనా అభ్యర్థుల కోరిక ఇంకెవరన్నా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం పెంచేటువంటి అవకాశం కూడా, అప్లికేషన్ డేట్స్ పెంచవచ్చు. లేకపోతే ఆ రోజుతో క్లోజ్ చేసిన తర్వాత ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట. ఎంతమంది అప్లై చేశారు, ఏంటి, ఏ పోస్ట్కి ఎవరెవరు అప్లై చేశారు, ఎస్ఐకి ఎంతమంది చేశారు, కానిస్టేబుల్స్కి ఎంతమంది చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకంటూ ఒక 45 రోజుల తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. అది కూడా అఫీషియల్గా వస్తుంది. మీరు ఎవరేం చెప్పినా దాన్ని ఏది పట్టించుకోవద్దు అనమాట. సుమారుగా చూసుకుంటే 10 లక్షలు అబోవే అప్లై చేసేటువంటి ఛాన్స్ అనేది ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక ఈ విషయానికి వస్తే గతంలో అడిగినటువంటి ఒక 5-6 సబ్జెక్టుల నుంచి గతంలో అడిగినటువంటి కొన్ని టాపిక్స్ గురించి అయితే నేను మీకు చెప్పదలుచుకున్నాను అనమాట. 2018లో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే టిఎస్ చరిత్ర, తెలంగాణ చరిత్ర గురించి ప్రిలిమ్స్లో 18 మార్కులు అడిగారండి. ప్రిలిమ్స్లో 18 మార్కులు అడిగారు. ఈ తెలంగాణ చరిత్ర నుంచి మెయిన్ ఎగ్జామ్లో 15 మార్కులు వచ్చిందనమాట 2018లో అనమాట. ఒకటి తెలంగాణ చరిత్రను మీరు బాగా చదవండి. ఇక రెండో సబ్జెక్ట్ వచ్చేసి టిఎస్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం గురించి దగ్గరగా ప్రిలిమ్స్లో చూసుకుంటే 13 మార్కులు వచ్చిందండి 2013లో. 9+4 దగ్గరగా 13 మార్కులు వచ్చింది. మెయిన్ ఎగ్జామ్లో వచ్చేసి 9 మార్కులు అయితే రావడం జరిగిందనమాట. ఏది తెలంగాణ ఉద్యమం. ఇక అర్థమెటిక్ నుంచి ప్రిలిమ్స్లో 2018 ప్రిలిమ్స్లో అర్థమెటిక్ నుంచి 25 మార్కులు, మెయిన్ ఎగ్జామ్లో కూడా 25 మార్కులు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరు అర్థమెటిక్ బాగా చూసుకోవాలి. ఇక రీజనింగ్ 2018లో 25 మార్కులు ప్రిలిమ్స్లో వచ్చాయి, 25 మార్కులు మెయిన్స్లో కూడా వచ్చాయి. సో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 50 మార్కులు ప్రిలిమ్స్లో వచ్చాయి, 50 మార్కులు మెయిన్ ఎగ్జామ్లో కూడా 2018లో రావడం జరిగింది. సో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 50 మార్కులు అనేవి కన్ఫామ్గా వస్తాయి. కాబట్టి మీరు దీనిని తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం ఈ 3 సబ్జెక్టులో మీరు బాగా చదవండి. ఇక కరెంట్ అఫైర్స్ వచ్చేసి ప్రిలిమ్స్లో 30 మార్కులకు వచ్చిందన్నమాట. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో వచ్చేసి 30 మార్కులు రావడం జరిగింది. మెయిన్స్లో వచ్చేసి 23 మార్కులు వచ్చాయి. సో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియన్ హిస్టరీ నుంచి ప్రిలిమ్స్లో 2018లో 20 మార్కులు వస్తే మెయిన్ ఎగ్జామ్లో 21 మార్కు వచ్చింది. సో ప్రిలిమ్స్లో 20 మార్కులు వస్తే మెయిన్ ఎగ్జామ్లో 21 మార్కులకి రావడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా చూసినట్లయితే ఇంగ్లీషు 2018లో ఇంగ్లీషు 20 మార్కులు ప్రిలిమ్స్లో వస్తే 20 మార్కులు మెయిన్స్లో వచ్చాయి. 20 మార్కులు ప్రిలిమ్స్లో వచ్చాయి, 20 మార్కులు మెయిన్స్లో కూడా వచ్చాయి అనమాట. పాలిటీ వచ్చేసి ప్రిలిమ్స్లో 10 మార్కులు వచ్చింది, మెయిన్ ఎగ్జామ్లో వచ్చేసి 11 మార్కులు వచ్చింది. ప్రిలిమ్స్లో వచ్చేసి పాలిటీ 10 మార్కులు వచ్చింది, మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 11 మార్కులకు వచ్చింది అనమాట. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని చూస్తే ప్రిలిమ్స్లో 15 మార్కులకు వచ్చింది, మెయిన్ ఎగ్జామ్లో 12 మార్కులకు దీని నుంచి రావడం జరిగింది. ఇక బయాలజీ నుంచి 10 మార్కులు ప్రిలిమ్స్లో వచ్చింది, 10 మార్కులు మెయిన్ ఎగ్జామ్లో వచ్చింది అనమాట. సో మీరు అక్కడ సైన్స్ సబ్జెక్టు, టెక్నాలజీగా చూసుకుంటే 25 మార్కులు ప్రిలిమ్స్లో వచ్చాయి, దగ్గరగా 22 మార్కులు మెయిన్ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ కలిపి. ఇక జాగ్రఫీ వచ్చేసి ప్రిలిమ్స్లో 10 మార్క్స్ వచ్చింది అనమాట. జాగ్రఫీ వచ్చేసి ప్రిలిమ్స్లో 10 మార్క్స్ వచ్చింది, మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి 9 మార్క్స్ రావడం జరిగింది అనమాట. ఎకానమీ వచ్చేసి
ప్రిలిమ్స్లో 4 మార్క్స్, కేవలం 4 మార్క్స్ వచ్చింది. కానీ మెయిన్ ఎగ్జామ్లో 10 మార్క్స్ ఎకనామిక్స్ నుంచి ఇవ్వడం జరిగిందనమాట. ఇక మీరు ఎక్కువగా చదవలసినటువంటి టాపిక్స్, పక్కాగా చదవలసినటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇవి ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారు. పక్కాగా రాసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్ర ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ చరిత్ర, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ చదివితే మీరు పక్కాగా క్వాలిఫై అవుతారు అన్నమాట. ఇక 2025లో అడిగినటువంటి ప్రశ్నలు ఇదే వీడియోలో మనం దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. 2025లో అడిగింది టీఎస్ చరిత్ర నుంచి ప్రిలిమ్స్లో 17 మార్కులు వస్తే మెయిన్ ఎగ్జామ్లో 5 మార్కులు వచ్చింది అనమాట. అర్థమెటిక్ నుంచి 25 మార్కులు ప్రిలిమ్స్ వస్తే 25 మార్కులు మెయిన్లో వచ్చింది. రీజనింగ్ 24 మార్కులు ప్రిలిమ్స్లో వస్తే 26 మార్కులు మెయిన్స్లో వచ్చింది రీజనింగ్. సో ఎలా లేదన్నా 50 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి దిగిపోతున్నాయి. ప్రిలిమ్స్ అయితే ఏంటి, మెయిన్స్ అయితే ఏంటి, 50 మార్కులు దిగిపోతున్నాయి. ఇక ఇంగ్లీష్ మార్క్స్ ప్రిలిమ్స్లో 25 వస్తే మెయిన్స్లో 2025లో 2022లో 20 ఇంగ్లీష్ వచ్చేసి ప్రిలిమ్స్లో 2022లో ప్రిలిమ్స్లో 25 మార్కులు వచ్చాయి. మెయిన్స్లో కూడా సేమ్ 25 మార్కులు వచ్చాయండి, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి ప్రిలిమ్స్లో 25 మార్కులు వస్తే మెయిన్స్లో 27 మార్కులు వచ్చాయి. ఓకేనా. ఇండియన్ హిస్టరీ వచ్చేసి ప్రిలిమ్స్లో 13 మార్కులు వస్తే మెయిన్స్లో 11 మార్కులు అనేవి రావడం జరిగిందనమాట. 2022లో జరిగిందనమాట. ఈ విధంగా జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకోండి ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ అనేది. కాబట్టి 2022లో అడిగినటువంటి ప్రశ్నలు కాక చూస్తే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మరొకసారి గుర్తు చేస్తాను. టీఎస్ చరిత్ర 17 మార్కులు ప్రిలిమ్స్ వస్తే 5 మార్కులు అనేవి మెయిన్స్లో వచ్చింది. అర్థమెటిక్ 25 మార్కులు వస్తే అర్థమెటిక్ ప్రిలిమ్స్లో 25 మార్కులు, మెయిన్స్లో కూడా 25 మార్కులు. రీజనింగ్ వచ్చేసి ప్రిలిమ్స్లో 24 మార్కులు, మెయిన్స్లో 26 మార్కులు వచ్చింది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి 25 మార్కులు ప్రిలిమ్స్లో వస్తే 27 మార్కులు మెయిన్ ఎగ్జామ్లో వచ్చింది. సో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో 13 వస్తే మెయిన్ ఎగ్జామ్లో 11 మార్కులు వచ్చాయి. ఇది మీరు ఈ సబ్జెక్టులు కాక మీరు కరెక్ట్గా చదువుకోగలిగితే ఖచ్చితంగా ఎక్కువగా మీరు ఫోకస్ చేయవలసినటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళు తెలంగాణ చరిత్ర, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ చదువుకుంటే పక్కాగా క్వాలిఫై అవుతారండి. పక్కాగా క్వాలిఫై అవుతారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. తెలంగాణలో నెగిటివ్ మార్క్స్ ఉన్నవి. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ చాలా మంది ఎక్కడ పోతారంటే ప్రిలిమ్స్లోనే చాలా మంది 50-60% ఒకవేళ 10 లక్షల మంది వస్తే 6 లక్షల మంది అక్కడే ఎగిరిపోతారు. సో మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఏమంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో, దానికి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ చదివితే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు, గతంలో ఇచ్చినటువంటి ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు ఇచ్చారో నేనైతే చాలా క్లారిటీగా చెప్పాను మీకైతే. ఈ వీడియో ఫుల్గా మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. 1-2 సార్లు చూడండి, ఎక్కడ ఫోకస్ చేయాలో చూడండి, ఎక్కువ గ్రాండ్ టెస్టులు రాయండి, సిలబస్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా. ఇది నేను ఇచ్చేటువంటి ఒక బెస్ట్ వీడియో ఫ్రెండ్స్. మీకు కాక మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఫాలో చేయండి. ఇటువంటి ఇంకా మరికొన్ని వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఓకేనా. థ్యాంక్ యూ.